మొన్న ఈ సీజన్లో పడినటువంటి అతివృష్టి విపరీతమైనటువంటి వర్షాల వల్ల మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా కొంత ఇబ్బంది జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా చెన్నూరు మండలంలో సుందర్శాల, పొక్కూరు, నర్సక్కపేట, చెన్నూరు పట్టణం, అక్కెపల్లి, చింతలపల్లి, నాగపూరు, బీరవెల్లి, సోమన్పల్లి, కోటపల్లి మండలంలో దేవులవాడ, పారిపల్లి, లింగన్నపేట, సిర్స, ఆల్గామ, వెంచపల్లి, రాంపూరు, కొల్లూరు, సూపాక, అన్నారం, అర్జున్గుట్ట, రాపన్పల్లి, బౌరంపల్లి, ఏదులబంధం, పుల్లగాం, సిర్స, జైపూర్ మండలంలో ఒక 4 గ్రామాల అధ్యక్ష, వేలాల, శివారం, పౌనూరు, కిష్టాపూర్లో కొంత నష్టం జరిగింది అధ్యక్ష. తమరి ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు 500 కోట్లు తక్షణ సాయం కింద ప్రకటించినారు. తర్వాత ఇంకా ఫైనల్ అసెస్మెంట్ చేసి కూడా రిపోర్ట్ ఇవ్వమని సిఎస్ గారు కలెక్టర్లను ఆదేశించారని చెప్పి క్యాబినెట్ సమావేశం తర్వాత తెలిసింది. సో ఈ మా గ్రామాల రైతాంగాన్ని, ప్రజల్ని ఆదుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష, మా చెన్నూరు నియోజకవర్గం కొంత వాళ్ళంతా ఇటు ప్రాణహిత గోదావరి వైపు ఉంటుంది. వాగులన్నీ ఈస్ట్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వాగులన్నీ ప్రాణహిత గోదావరి వైపే వస్తూ ఉంటాయి. సో మా దగ్గర ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మంత్రుల సహకారంతో చాలా బ్రిడ్జిలు కట్టుకున్నాం అధ్యక్ష గత 9.5 సంవత్సరాల్లో. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరిధిలో మా దగ్గర వాగులపైన ఒక 19 బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ పరిధిలో ఒక 7 బ్రిడ్జిలు ఉన్నాయి. నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నా. ఇవి కూడా ఇప్పటికే నేను చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన అధ్యక్ష. ప్రతిసారి వర్షాకాలం వాగులు పొంగడం వల్ల మా ప్రజానికం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ బ్రిడ్జిలు కూడా తొందరగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పి నేను తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతా అధ్యక్ష. చివరిగా ఒక విషయం, శాసనసభ్యులు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ప్రాజెక్టులు కట్టడం వల్లనే, చెక్ డ్యాములు కట్టడం వల్లనే ఏదో ఇబ్బంది జరుగుతుంది, మునుగుతూ ఉన్నాయని చెప్పి లేని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఏదో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళకు ఒక్కటే నిమిషం అధ్యక్ష. అక్కడ మా నియోజకవర్గం ఉంది, ఆ ప్రాంతం అంతా బ్యాక్ వాటర్ అంతా మా రైతాంగం ఉంటారు కాబట్టి తమరి ద్వారా సదరు సభ్యులకు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. మేడిగడ్డ దగ్గర గతంలో అధ్యక్ష 1970, 71, 73, 74, 75, 76, 81, 82, 83, 84, 88, 89, 1990, 91, 1994, 95, 2006, 7, 2013, 14 ఈ సంవత్సరాల్లో వరద వచ్చింది అధ్యక్ష, గోదావరిలో కానీ ప్రాణహితలో కానీ. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టలే అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు మనం మొదలుపెట్టింది 2016లో, కాళేశ్వరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకున్నది 2019లో అధ్యక్ష. కానీ వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు కావాలని చెప్పి మా ప్రాంత రైతాంగాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఆ ప్రాంతంలో పంట పొలాలు మునుగుతున్నాయని చెప్పి వీళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. అదంతా తప్పు అని చెప్పి తమరి ద్వారా నేను రైతాంగాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా ఈ విషయంలో నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, ఈ సభ ద్వారా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు చేసే కుట్రలు, ప్రజల మధ్య సృష్టించే అపోహల్ని క్లారిఫై చేయాలని చెప్పి